ఈ కట్టం చెప్పొద్దు నాయనా. మూత మూసుకున్నాడు, దత్తి పెట్టిండు, పైకాడికి తీసుకుపోయి తప్పేసాడు. ఆ రాత్రి మిమ్మల్ని అంటే బావిలో కప్పలు చేపలు ఇట్లా కొరకడం జరిగిందా? ఆడ 11 దొబ్బెత్తే కప్పు పురుగు ఇవ్వాలి కానీ వాళ్ళే ఇక చచ్చిపోయినట్టే నేను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లుస్లాపూర్ గ్రామ శివారులో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్లోని కిసాన్ నగర్కు చెందిన లక్ష్మి అనే మహిళ దినసరి కూలి. వారికి 2 కుమారులు కూడా ఉన్నారు. కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, కష్టపడితే కుటుంబానికి కొంత సహాయం అందుతుందని చెప్పి ఆమె రోజు కూడా పనికి వెళ్ళేది. ఈ క్రమంలో ఒక వ్యక్తి లుస్లాపూర్ గ్రామ శివారులో పని ఉందని చెప్పి నమ్మించి అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెపై ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకొని బావిలోకి తీసేశాడు. ఆమె 24 గంటల సేపు రాత్రిల్లో బిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కూడా కాలం వెల్లదీసింది. ప్రస్తుతం ఆమె క్షేమంగా కూడా బయటపడింది. అసలు ఏం జరిగిందనే విషయం మనతో పాటు లక్ష్మి ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న ఎవరు పనికి తీసుకెళ్లారు? ఆ వ్యక్తి మీకు తెలుసా? వాడు తెలియదు నాకు. అమ్మ పనికి వస్తావా 700 అన్నాడు. ఏ పడిచే 12కి అయిపోద్ది అని అన్నాడు. 12కి మగ మనిషి ఉన్నాడు అంటాడుగా, ఇంత పొక్కదావుడు అంటాడు కదా అని సరేనా అత్త అన్న. వచ్చినాక ఇటు తీసుకొచ్చిండు. గడియారం కంచి ఇటు వచ్చినాం, అక్కడ కూర్చున్నాం. ఇంకా బుక్ చేసిండు బండికి. బుక్ చేసిన వచ్చిండు. అమ్మ ఈ బండి పో అన్న. అరే బండి ఎందుకురా, నీ బండి ఉన్నది కదా, మళ్ళీ బుక్ ఏం చేసినవరా అంటాను. ఇట్టిన అంటున్నావా అని. నాకు తెలియదు కానీ ఇట్టిన కొడతాను రారపోరా అని చిన్న వేసేవాంది. అంటే అమ్మ నాకు పని ఉన్నది, మీరు ఊర్రి తిమ్మాపురం కూడా దిగుర్రా అన్నాడు. అన్నాక వేయను. అన్నాక వీడేం చేసిండు, వెనకత్తనన్నోడు మాకన్నా మొదలే పోయి ఏం చేస్తే ఏమవుతుంది, ఎక్కడ ఎట్లున్నది అన్నది వాడు మొదలే చూసుకొచ్చుకున్నట్టున్నది. చూసుకొని వచ్చి మా వెనక రావాలి కదా వాడు, కరిమల నుంచి. వాడు అటు పోయి ఇటు వచ్చాడు. సరే అన్న బండి ఎక్కమన్నాడు. అన్నిటి పంపించిన్నాడు. అటు లుస్లాపురం తీసుకుపోతాడు. పోయినా కొద్దిగా తీసుకుపోయి జంగాల్లోకి తీసుకుపోయి ఆడ బావి ఉన్నది. ఎర్ర మగ మనిషి ఏడి పారలేదు, గడ్డ పారలేదు, ఏది లేదు, ఏదో తవ్వడా ఇంటివి అంటే అవ్వ ఫోన్ చేస్తాను అన్నాడు. నా పెద్ద కొడుకు ఫోన్ చేస్తాం మొదలు లుస్లాపురం పోయినరా నాయన పనికి. అంటే అంత దూరం ఎందుకు పోయినవే నీ అవ్వని పని పాడుగా, ఎందుకైనా లేకపోతే సపడేగా రాపోయినావు అమ్మ అన్నాడు. ఏమో చెప్పాను అత్తనాడు వచ్చిండ్రా నాయన అన్న. చిన్నోనికి చేసిన, చిన్నోనికి చెత్త వాళ్ళు లావట్టలే వచ్చిండు. చలో గుద్దుకొని పోయాడు వాడు. గొద్దుకొని పోయాడు, చేతులు ఇట్ట గొద్దుకొని పోయినాక నేనేం చేయాలి, ఏడి అంత ఎట్లా ఉన్నదాన్ని గమనించలేను. ఉరికత్తు కదా ఎటన్నా రోడ్డు కురుకుదుగా మంచిగుండు, అసలు గమనించలేను. ఎక్కడ ఉంటాయి కదా కొన్ని ఇంట్లో జేబులు ఎక్కడ వేసుకున్నాడు. మాట్లాడాడు, ఇదే బిడ్డ నా చెల్లి నాకు హీరా అన్న. ఎట్లా అంగుతా అన్న. అంగంగానే దత్తి పెట్టిండు మూతికి. దత్తి పెట్టి ముంగట ఉంచుకున్నాను నన్ను. అటుపక్కకి ఇటు కనమడని ఇత్తలేడు నన్ను. ముంగట ఉంచుకొని అవన్నీ తీయే, కమ్మల్ది ఇవి తీయి, బట్టలు అని అంటాడు. అన్ని తిత్త బాంచాను, కాలు మొక్కుతా. నన్ను ఏం చేయకపోవచ్చాను. నీ తల్లి వేసాడు దాన్ని, నీకు తల్లి వేసాడు దాన్ని కొడుక, నీ బాంచాను. నేను ఎవ్వరికి చెప్పా, నన్ను విడిచిపెట్టు, తీసుకోగానే నన్ను విడిచిపెట్టు, నేను ఎవ్వరికి చెప్పా అన్న. అవి తీసుకున్నాడు. అది బంగారుది కాదా? అరే బంగారుదే కానీ నిలిచిందిరా కొద్దిగా పోయి తల్తాడు అని అన్న. అవి తీసుకున్నాడు. ఇది అన్నాడు. ఇది అత్తలేదురా అన్న అని అంత పట్టిండు. మూత మూసుకున్నాడు, దత్తి పెట్టిండు, పైకాడికి తీసుకుపోయి తప్పేసాడు. తర్వాత ఏం జరిగింది? అంటే దుబ్బేసిన తర్వాత మీరు అందులోనే ఉన్నారా? ఒక లబ్బర్ది ఉన్నది, ఆ లబ్బర్ దొరకబట్టుకున్నా. లబ్బర్ దొరకబడితే వాడు ఇది పట్టుకున్నది జావదని వచ్చి అది ఇడిచేసి బాయిలేసాడు. ఇక నా పిల్లలకు కరువు అయిపోయినా, నేను రాకుండా అయిపో. ఏం కట్టం వచ్చారా నాయనా, నేను తెల్లాలేసి ఏం చేసిన నాయనా, ఏ దేవునికి మొక్కున్నా నాయనా అని మొక్కుతా ఉన్నా. ఇంకా 2 ఉన్నాయి పట్టాలు. ఇట్లా నీళ్ళు దబ్బుకుంటా పోయి అవి ఇట్లా అందుకున్నా గట్టిగా పట్టుకున్నా. ఇక గట్టిగా పట్టుకున్నాక
ఆడు వేయినట్లున్నది. ఇక లేడు. ఈడికి వెళ్ళి ఈడికి ఒక్కడు చుట్టి ఇటుకు ఒక్కడు చుట్టుకొని అదే తాను 3 మలకలు వేసుకొని ఇంట్లో ఇరికించుకున్నా, కిందికి జారకుంటా. ఇంట్లో ఇరుచుకున్నా. ఈ కట్టం చెప్పొద్దు నాయనా, ఈ కట్టం రావద్దు నాయనా, నా పిల్లలు గట్ట దొరికిందో నేను పోయేదాన్ని కాదు, నన్ను ఏ దేవుడు నొక్కపోయిండో, నేను పోయేదాన్ని కాదు బాంజను. ఇట్లా మలకలు వేసుకున్న కాళ్ళు దీనికోటి చుట్టుకున్నా, ఈ 2 ఇండ్లు పెట్టుకున్నా, ఇట్లా కాళ్ళకు మలకేసుకొని దానికి వేసుకున్నా. నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇట్లా మళ్ళీ తీసుకొని మళ్ళీ దానికి కాళ్ళు పెట్టుడు. కప్పలు పాడు కానీ కప్పలు వస్తున్నాయి, ఎండుకాయలు వస్తున్నాయి. ఇట్లా కొడతాన్నా. ఇక ఎట్లా నన్ను చచ్చిపోతా. ఇక చచ్చిపోయినట్టే నేను. ఇక ఉండే బిడ్డల మీ అవ్వలేదు, ఇక మీకు దొరక. ఇక ఉదే ఫోన్లో మాట్లాడింది బాకి అని అనుకున్నా. అవి పట్టుకొని 5 దాకా మొత్తుకున్నా. అయ్యో ఓ అవలాలు, ఓ నాయనో నన్ను కాపాడుర్రి, ఓడ బాయిలను కేసిను బాంచాను, కరిమాళ్ళు ఉంటే బాంచాను అని మొత్తుకుంటాను. కానీ ఒక్క పొరుగు లేరు. 5 దాకా మస్క్ అయింది. ఇక బంద్ చేసిన. చినుకులు పడుతున్నాయి. ఇట్లా వస్తాయి, ఇట్లా పట్టుకుంటానా, ఇలా పట్టుకుంటా ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి. ఒక్కసారి ముక్కులకి అయినాయి, ఒకసారి నోట్లకి అయినాయి. దెబ్బ ఇట్లా అని మళ్ళీ ఇట్లా పట్టుకొని మళ్ళీ ఉన్నా. ఆ కప్పలు పడుకొని కప్పలు ఉరకత్తన్నాయి, ఎండికాయలు ఉరకత్తన్నాయి. రాత్రి తెల్లందాక అయ్యా ఈ కట్టం రాదు, చుట్టూ బండగిట్ట తెచ్చి మీదే తెత్తడు కావచ్చు అని అది మైండ్లో పడ్డది నాకు. మళ్ళీ నా అక్కయ్యలు పిల్లలు అందరు నాకు చేసుకొని మీ కుటుంబాలకి వెళ్ళిపోయినాయి. ఓ అవ్వో అని ఇక మెల్లిగా ఏడుతాను. అన్ననే ఏడుతాను. అటనే పట్టుకొని తెల్లందాక అన్నీ నొత్తాయి, సాతి అంతా నొత్తాంది అని మళ్ళా తెల్లారిందని అటు ఇటు చూసి వాళ్ళకు బయలు మళ్ళీ మొత్తుకుంటాను. ఇక అరే అంజీ బయలులో పడ్డట్టున్నారా లేడీస్ మొత్తుకుంటాందిరా అని వచ్చిండు. ఓజా నేను బాంచాను, నన్ను బయటికి తీయరా అన్న. చలి పెడతాంది, నన్ను మీదికి తీయరు బాంచాను, నన్ను మీదికి తీయరు బాంచాను, గాలి మొక్కుతానంటాను. మళ్ళీ వచ్చినాక తాళ్ళు కట్టి మనసుని బాయిలోకి దించి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వచ్చి దండం పెడతాండు. ఓ తల్లి నీ ఏజ్లో నువ్వు ఈ పని ఏంది, నీకు ఇక్కడికి ఎందుకు వచ్చినవి తల్లి, నీకు దండం పెట్టాలి, నీ కాలు మొక్కాలని అంటాడు పోలీసు ఆయన. తెచ్చి ఫోటో తీసిర్రు. వాళ్ళందరూ తీసుకున్నారు బాయిలో. ఇక అప్పుడు పాంచాల కూర్చుండబెట్టి అనుకుతుంది ఛాయలు పోర్రి అని ఆ ఊరోళ్ళు వాళ్ళే ఛాయలు తెచ్చారు. వాళ్ళు ఫోన్లు చేసారు ఊళ్ళకు, వాళ్ళు ఊళ్ళకు. మా వాళ్ళు అందరూ అటే ఉన్నారట, ఊళ్ళో తిరుగుతారట. అమ్మ ఎవరో బాయిలో పడ్డరట నిన్న అని చెప్పినాం. కానీ మా వాళ్ళందరూ బాయి కడుకురికి వచ్చారు. రాత్రి మిమ్మల్ని ఆ 24 గంటల సేపు అంటే ఉదయం మీరు 11 గంటలకు మిమ్మల్ని బావిలో తోసేస్తే తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా మిమ్మల్ని ఎవరు గుర్తించరు. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు అరుపులు కేకలు వేసుకుని ఉండరు. ఆ రాత్రి మిమ్మల్ని అంటే బావిలో కప్పలు చేపలు ఇట్లా కొరకడం జరిగిందా? అవన్నీ పెట్టరు అది మీకు. అవన్నీ అన్నయ్య మంచిది. ఎప్పుడెప్పుడు మా అమ్మ వస్తుందా అని కూడా 24 గంటల సేపు రాత్రంతా కూడా కళ్ళల్లో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మాట్లాడడానికి మనతో పాటు వాళ్ళ కొడుకు సంజీవ్ ఉన్నాడు, అతను కూడా మరీ తెలుసుకుందాం. సార్ బ్రదర్, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు వెళ్ళేటప్పుడు చెప్పిందా మీ అమ్మ? సార్ డైలీ ఒక తెలిసిన మేస్త్రికే పని పోతుంది సార్. అయితే ఆ రోజు ఆ మేస్త్రి పని లేదని చెప్పాడు. సో అడ్డ మీద దించు, నేను అలా ఒకరోజు అడ్డ మీద పోతా అన్న వాళ్ళు నేను 9 o'clockకి అడ్డ మీద దించి ఇంటికి వచ్చేసారు. పనికినప్పుడు 6 o'clock వస్తుంది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం. 7 అవుతుంది ఇంకా వస్తలేదు అని చెప్పేసి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అట్లా ఎటు పోయింది అని ఒక 9 o'clock వరకు మొత్తం కరీంనగర్ మొత్తం తిరిగినాం, ఎక్కడా దొరకలేదు. సో ఇక డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసాం. ఇచ్చినాక ఆయన పోలీస్ వాళ్ళు ట్రేస్ చేస్తే నుస్లాపూర్లో లాస్ట్ ఉంది సిగ్నల్ అని చెప్పేసి అన్నాక ఇక మేము నైట్ అంతా ఉండి తెలివితోనే ఇంట్లోనే ఉండి మార్నింగ్ 5 o'clock అట్లా నుస్లాపూర్ పోయినాం. నుస్లాపూర్ పోయి అక్కడ తెలిసిన వాళ్ళని షాప్స్ అక్కడ పర్సన్స్ని అడిగితే తెలీదు అని చెప్పారు.
చెప్పినాక మేము అన్ని సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ఆ బావి పొలమైనే అక్కడికి వెళ్ళి చూస్తే అందులో కనిపించిందంట. కనిపించినాక అతను గ్రామస్తులకు కాల్ చేసి ఇక్కడ మన బావిలో ఒక మహిళ ఉన్నారు తీద్దాం దారా అని ఫోన్ చేస్తే, మరి ఇక్కడ కొందరు తిరుగుతున్నారు వాళ్ళ మనిషే కావచ్చు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మేము వెంటనే అక్కడికి వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మంచంకి తాళ్ళు కట్టి మంచంలో కూర్చుండబెట్టారు. మేము చనిపోయింది అనుకొని బావిలో ఉందన్నతో చనిపోయింది అనుకొని వెళ్ళేసరికి దేవుని దయ వల్ల బతికే ఉంది. సో ఫైనల్గా మీరు ఏం డిమాండ్ కావాలని కోరుకుంటున్నారు? డిమాండ్ ఏం లేదు సార్, వీళ్ళు రోజు పట్టకోటి కోసం కూలి చేసుకునే వీళ్ళు ఇలా నమ్మి ఇట్లా పోయినప్పుడు అలా చేయొద్దు. ఇంకోసారి ఎవడు కూడా ఇట్లా చేయడానికి ధైర్యం రావద్దు. వానికి ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రాకుండా వాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, చెప్పండి అమ్మా అసలు మీకు ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు బావిలో ఉన్నాను ఊరోళ్ళు చెప్పినాక మాకు ఇక పానంతో లేదని నేను అనుకున్నాను. నేను బావి దగ్గరికి కూడా పోలేదు. మా చిన్నమ్మని పోయి చూడిపోవని అన్నాను. తర్వాత మంచిగా ఉందని అన్నోళ్ళకి వేనాను. ఇటువంటి శిక్ష ఇంకోళ్ళకి ఎవరికి జరగద్దు. లేడీస్కు ఇంత ఘోరంగా జరిగినా కూడా ప్రభుత్వం ఏది చేస్తలేదు ఎవరికి, ఆడవాళ్ళకు ఇంత ఘోరం శిక్ష ఎవరికి జరగద్దు. ఇప్పుడు ఎస్ఐ సారు దొరికింది అని చెప్తుర్రు, అతన్ని మాకు ఇస్తారా లేకపోతే మేమే అతన్ని ఏమన్నా ఏమంటారా లేకపోతే వాళ్ళే శిక్షిస్తారా అని చెప్పాలి మాకు. మా పెద్దమ్మ మాకు దొరకడం వల్ల మాకు అదృష్టం ఉంది. మా పెద్దమ్మని మాకు పనికోతుంది, మా పెద్దబాపు పనికోడు, ఆమెకు హౌస్ ఉండడం వల్ల బతికింది. ఇప్పుడు ఆయనకి శిక్ష వేస్తారా మాది లేకపోతే అన్ని మాకు ఇస్తారా అప్ప చెప్తారో చెప్పాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళ కోడళ్ళు కూడా ఉన్నారు, చెప్పండి అన్నమాట. మీరు ఎంతసేపు వెయిట్ చూస్తారు వస్తారని చెప్పేసి 6 నుండి సార్ 6:30 రాక ఎప్పుడైనా కానీ వచ్చేది. మాకు ఆ టైంలో రాలేదంటేనే డౌట్ వచ్చి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత 9 వరకు కూడా మేము టవర్ సర్కిల్ అవన్నీ చూసి వచ్చినాం. అడ్డపైన ఉంటారు కదా, కొంచెం లేట్ అవుతుంది, కొంచెం ఎక్కడైనా పని లేట్ అవుతుంది అని చెప్పేసి పోయినా కూడా అసలు ఎక్కడ కూడా మాకు కనిపించేసరికి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక 10, 11, 12 అట్లనే ఇక మొత్తం తెల్లారాక చూసినాం. చూసి మార్నింగ్ టైంలో 5కి వెళ్ళినాం సార్. ఇక మేము ఎవరిని నమ్మలేదు. ఇక పోలీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేస్తారు వాళ్ళ పని వాళ్ళు, మా పని మేము చేస్తాం అనుకున్న ఊరికి వెళ్ళి ఇంటింటికి గడపకు అడిగినాం. ఫోటో చూపించుకుంటూ అడిగేసి ఆడ సుతారు పని వాళ్ళని అడిగి లాస్ట్కి వస్తే ఇట్లా ఒకరు చెప్పినాక బావి దగ్గరికి వెళ్ళినాం సార్. ఇక చనిపోయింది అనుకున్నాం, అసలు చనిపోయింది అనుకొని అక్కడికి ఏడ్చుకుంటూనే వెళ్ళినాం అందరం కలిసి పోయేసరికి అక్కడ అసలు అది ఆమెను ధైర్యం కూడా లేదు మాకు. మా మరిదికి కానీ నాకు కానీ మా హస్బెండ్ మా అక్కకి కానీ ఎవ్వరికి కూడా లేదు అక్కడ ధైర్యం చాలా లేదు అసలు. ఎవరైనా అంత బతుకుతుంది అన్న బావిలో పడ్డానికి అనుకోలేదు. తన సాహసమే తనని బతికిచ్చింది సార్. మా అత్తమ్మ అయితే మాకు ఇంటికి వచ్చింది సార్. వాడిని మాత్రం శిక్షించాలి సార్, ఖచ్చితంగా వానికి శిక్ష పడాలి. వాడు ఇంకొకరికి ఇట్లా చేయొద్దు, మాకు న్యాయం జరగాలి సార్. ఎప్పుడైనా నమ్మిన వాళ్ళతోనే పోతుంది, తెలియని వాళ్ళతో పోదు. ఇక నిన్న ఆమెకు అదృష్టమో ఏందో తెలియదు కానీ ఆయన నమ్మింది పోయింది. అడుగు అట్లా చేసి మా అత్తమ్మకి ఇట్లా చేసి పంపించిండు సార్. మాకు న్యాయం జరగాలి, అని శిక్షించండి ఖచ్చితంగా. వాళ్ళ భర్త ఉన్నాడు, చెప్పండి బాబు, ప్రతిరోజు పనికి పోతుందా? రోజు పోతుంది. మీకు ఏమని చెప్పి వెళ్ళింది మరి? అడ్డవిని కనిపోయింది, గంటే చెప్పింది ఇంటికాడ. మాకు ఏది చెప్పలే, ఎటు పోయేది చెప్పలే. అలా దొరకన్నా అని వాళ్ళకి ఏదో శిక్ష అన్నా అని ఓకే, సో చూసారు కదా, ఈ అమ్మ వచ్చిన కష్టం పగవాడికి కూడా రావద్దని కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే ఉదయం 11 గంటలకు బావిలో తోసేసిన వ్యక్తి పరారయ్యాడు. 11 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు, అంటే సుమారు 24 గంటల సేపు లోపల కప్పలు కొరుకుతుంటే, ఎండ్రికాయలు తింటుంటే కూడా కుమారులను, కొడుకులను, మనవరాలను, అదేవిధంగా అక్క చెల్లెలను తలుచుకుంటూ మరి ఆ యొక్క తాడును పట్టుకొని కూడా మృత్యుతో పోరాడింది. ఇలాంటి కష్టం ఎవరికి రావద్దని కూడా కోరుకుంటుంది. అయితే తల్లి రాక కోసం, అత్తమ్మ రాక కోసం మాత్రం ఇటు కోడళ్ళు, కొడుకులు మాత్రం కండ్రల్లో వత్తులేసుకుని మరీ చూశారు. ఎట్టకేలకు సమాచారం అందుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బావిలో నుంచి వెళ్ళి బయటకు తీశారు. ఆల్మోస్ట్ ఆమె చనిపోయింది అనుకున్నారు, కానీ మొత్తానికైతే బయటపడింది ప్రాణాలతో. కానీ ఇలాంటి సంఘటనకు ఎవరైతే నిందితుడున్నారో ఆ నిందితుడిని పక్కాగా నిందించాలి, కఠిన శిక్ష వేయాలి. ఇలాంటి ఘటన మరొకరికి రాకుండా చూడాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ కేసులో మాత్రం దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా నిందితుడిని పట్టుకొని కఠిన శిక్ష విధిస్తామని కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ యొక్క కేసులో మాత్రం ఖచ్చితంగా ఆ నిందితుడికి కఠిన శిక్ష వేయాలని కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.